మా ఇంట్లో కరెంట్ లేదు, రోజు ఇదే పరిస్థితి. చూసిన స్విచ్ చేసినా కూడా లైట్ ఆన్ కావట్లేదు. మీటర్ పని చేస్తుంది, మీటర్ కూడా ఆన్ ఉంది. ఒకసారి లైట్ వేసిన ప్రతిసారి ట్రిప్ అవుతూ ఉంటుంది. అంటే షార్ట్ సర్క్యూట్ ఉంది కాదు, కానీ ట్రిప్ అవుతుంది. అండ్ మీన్స్ కరెంట్ పోయి రావడము, కరెంట్ అప్పుడు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేదు మా ఇంట్లో. టార్చ్ వేసుకొని పెట్టుకున్నా, ఫోన్లో టార్చ్ పెట్టుకొని కూర్చోాల్సి వస్తుంది. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే రారు. కొన్ని రాత్రి కరెంట్ బిల్ మాత్రం టైం కట్టాలంటారు. మొత్తం ఆఫీస్కి కరెంట్ లేకుండా ఎట్లా ఇంట్లో 24 hours నుంచి కరెంటే లేదు. రాత్రి పోయి ఇబ్బంది పడాలి. ఫోన్ చేసిన ప్రతి ఇంట్లో కరెంట్ ఉంది, ప్రతి ఇంట్లో మా ఇంట్లో తప్ప. ఏమన్నా ఉన్నాయి. అందరి ఇంట్లో కరెంట్ ఉంది. మా ఎదురింట్లో కానీ, పక్కింట్లో, పక్క లైన్లో, పక్క గల్లీలో, ఇంకా స్ట్రీట్ లైట్స్, ప్రతి దగ్గర కరెంట్ ఉంది. మా దగ్గర తప్ప. అది నా కరెంట్ ఉంది. పైన కింది ఇల్లు, పైన నా రూము. రోడ్డు మీద రోజు ఇట్లా అవుతుంది. స్ట్రీట్ లైట్స్లో రోజు కాదు నడుస్తుంది. మాది రాజలింగం కాలనీ, phase 2, స్ట్రీట్ నెంబర్ 4, రోడ్ నెంబర్ 3. ఇంకా ఎట్లుంటుంది అంటే, ఇక సింపుల్ చెప్పాలంటే, కింద కరెంట్ ఉంది, పైన కరెంట్. లీడర్స్ ఉంటారు కదా, ఆ లీడర్స్ కరెంట్ పోయింది. స్ట్రైట్ లైట్స్ కూడా కరెంట్. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంతటా కరెంట్ ఉంది, అందరి ఇంట్లో కరెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఫోన్లు వస్తాయి కదా, ప్రాబ్లం అవుతుంది, ఆ డ్యూటీలు పోతాయి. మేము ఏంటంటే నార్మల్ పర్సన్స్, మేము డైలీ ఒక మంత్లీ 10,000 శాలరీ మాది. వాళ్ళకంటే ఇక మందు బాటిల్ కావాలన్నా ఉంటాయి కదా, చిన్న చిన్న నీడ్స్. వాళ్ళకి ఏమైనా కావాలని చేయాలన్నా పోతారనమాట, పోయి పని చేసుకొని వస్తారు. మాలాంటి వాళ్ళ దగ్గర రారు, ఎందుకంటే మేము ఏమి ఇవ్వలేము కదా, ఏం చేసుకోలేము. చేసే జీతమే సగం రెంట్కి, వాటికి వీటికి, గ్రాసరీకి పోతే ఇక మేము బతకాలంటే ఇంకా పైసలు ఎన్ని వస్తాయి మాకు. ప్రతి దగ్గర కరెంట్ ఉంది. ఇక లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, రాత్రి పూట కుదరదు రానికి, ఎవరు రారు కూడా రారు, అసలు స్తంభాలు ఎవరు ఎక్కరు, మాకు ఇబ్బంది అవుతుంది, లోడ్ ఎక్కువ ఉంటుంది, అంత లోడ్ ఉన్నప్పుడు మేము ఎట్లా ఆఫ్ చేస్తాం అన్నీ. అది అని చెప్పే మాట. మా కాలనీ ప్రెసిడెంట్తో ఫోన్ చేయించిన, అందరితో ఫోన్ చేయించిన, ఎవరు ఫోన్ చేసినా ఇగో ఇట్లా పలానా వ్యక్తి పేరు చెప్తే, ఆయన చెప్తే వెంటనే వస్తారు కదా, అలా మనుషులు వస్తారు కదా, ఫోన్ చెప్పి తొందరగా చేపి అంటారు. ఇట్లా కరెంటు పోతే చాలా ఇబ్బంది కదా. కరెంటు బిల్ మాత్రం కరెక్ట్ టైంకి కట్టాలి. కరెంటు బిల్ ఒక్కరోజు లేట్ అయినా కరెంటు తీసేస్తారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కరెంటు పోయింది, కరెంటు పోయినప్పుడు వెంటనే వచ్చి సాల్వ్ చేయాలి కదా. సాల్వ్ చేయకుండా ఎందుకు, ఏం చేస్తున్నట్టు. కరెంటు బిల్